హలో మై యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి తిరుమల వ్లాగ్ విత్ ఫ్యామిలీ. సో ఈ వ్లాగ్ షూటెడ్ ఆన్ January 27th అనమాట. సో మేమైతే బాక్రాపేట దగ్గర నుంచి మేము అరకోణం ట్రైన్లో వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఇది కడపలో 2:30కి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడైతే మేము బాక్రాపేటలో ప్యాసింజర్ టికెట్ తీసేసుకొని వి జస్ట్ స్టార్టెడ్ అట్ 2:50కి ఏమో వచ్చింది ఆ రోజు ట్రైన్. యాక్చువల్లీ ఇది 5:30 ఆ రేంజ్లో తిరుపతికి వెళ్ళిపోవాలంటే రేణిగుంట స్టాప్ అనమాట. ఇది అరకోణం వెళ్తుంది కాబట్టి ఇది యాక్చువల్లీ తిరుపతి సిటీలోకి వెళ్ళట్లేదండి, ఓన్లీ రేణిగుంట ఒక్కటి స్టాప్ ఉండే. సో మాకు ఆ రోజు సమ్ ఏదో ట్రాక్ రిపేర్ అని చెప్పేసి ఆపేశారనమాట ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా. సో అక్కడే మాకు హాఫ్ అన్ అవర్ డిలే అయిపోయింది. సో ఇంకా టెన్షన్గా ఆ రోజు నైట్ యాక్చువల్లీ 10 o'clockకి మాకు 300 రూపీస్ స్పెషల్ దర్శనం ఉందన్నమాట. సో ఇంకా ఫైనల్లీ ఇంకా మేమైతే తిరుమలకి వచ్చేసాము. సో ఈ చెకింగ్ పాయింట్ అనేది ఒక ఎమోషన్ కదా, ఇక్కడ నుంచి అలా ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటేనే ఇంకా ఆ వైబ్స్ అనేది మనకి వచ్చేస్తాయి అనమాట. సో గోవింద అనుకుని అయితే మేమైతే తిరుమలకి వచ్చేసాము. సో ఆ రోజు నైట్ 10 o'clockకి మా అమ్మ వాళ్ళకైతే దర్శనం చాలా బాగా అయ్యిందనమాట. నాకు వచ్చేసి మరుసటి రోజు అనమాట 28th నైట్ 10 o'clockకి. సో టికెట్స్ వచ్చేసి అలా వచ్చేసాయి అనమాట. సో యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు వచ్చేసి సర్వదర్శనం కూడా 6 hours అలా పడిందని చెప్పారు. మాకైతే 300 స్పెషల్ దర్శనం వచ్చేసి 2 hours పడిందండి. 1 hour మమ్మల్ని అయితే షెడ్లో ఉంచేశారు. సో ఇది వచ్చేసి 28th అనమాట మార్నింగ్. ఇంకా మనకి రథసప్తమి 4th అయ్యింది కదా. సో దానికోసం పూర్తిగా ప్రిపరేషన్స్ చేస్తున్నారనమాట. కొత్త రంగోలీస్, ఇంకా అక్కడ రథాలు తిరిగే కాడ షెడ్లు వేస్తున్నారు, మంచిగా చేస్తూ ఉన్నారనమాట. పెయింట్స్ వేస్తూ ఉన్నారు, అంతా చాలా ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నింది. ఆ రోజు మాకు నైట్ 10కి కూడా చాలా మంచిగా జరిగిందనమాట. దర్శనం అయితే సూపర్ జరిగింది. సో ఇంకా దర్శనం చేసేసుకున్న వెంటనే ఇంకా మనకు ఆపోజిట్ సైడ్ ఉన్న దీపం దగ్గర వచ్చేసి దీపం వెలిగించేసి టెంకాయ కొట్టేసామండి. సో ఇంకా ఫస్ట్ అయితే మనం తిరుమలకి వెళ్ళినప్పుడు ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కోరికలు నెరవేరుతాయంట. సో మేమైతే ఈసారి వరాహస్వామి టెంపుల్ వచ్చేసి ముందు రోజు నైట్ వెళ్ళిపోయి తర్వాత రోజు మాకు దర్శనం కాబట్టి మంచిగా టైం ఉండే. మా మమ్మీ వాళ్ళది వచ్చేసి ముందు రోజు వెళ్ళిన రోజే నైట్ 10 o'clockకి మాకి మా మమ్మీ వాళ్ళకి ఇద్దరికి దర్శనం సూపర్ జరిగిందండి. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇప్పుడు సర్వదర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు కదా. సో మనకి తిరుపతిలో శ్రీనివాసంలో ఇస్తారనమాట, విష్ణు నివాస్లో, బస్ స్టాండ్లో, ఇవన్నీ చోట్ల ఇస్తున్నారు. సో మనకి రేపు దర్శనం కావాలంటే ఈ రోజు వెళ్ళి మనం టోకెన్ తీసుకోవాలన్నమాట. సో నైట్ 9:30 ఆ టైం నుంచి ఇస్తారంట. సో ఇంకా చాలామంది క్యూలలో అయితే ఉంటారు. మీరు ఆల్రెడీ వ్లాగ్స్ చూస్తూనే ఉంటారు కదా, చాలామంది చెప్తున్నారు చాలా క్యూ ఉంది, రష్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి అని. సో అందరు జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే నడకదారిలో వెళ్ళే వాళ్ళకి శ్రీవారి మెట్ల ద్వారా మీరు నడకదారి వెళ్ళినప్పుడు మీకు అక్కడే టోకన్స్ అనేది ఇస్తారనమాట. అక్కడ మనకి టైం స్లాట్ కూడా ఉంటుంది. సో మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. మేమైతే ఇంకా ఇది చూసేసుకొని ఇంకా దాని తర్వాత మేము ఇంకా తిరుపతిలో మనకి చూసే ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట. అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇంకా మేమైతే ఈసారి ఫస్ట్ టైం వకులామాత టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఈ వకులామాత టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ అని అయితే నేను విన్నాను. ఏదైనా కోరిక కోరుకుంటే వెంటనే నెరవేరుతుందని చెప్పేసి నా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది చెప్పింటే వినేసి మేమైతే తర్వాత రోజు 29th of January మేము ఇంకా రిటర్న్ అయిపోయి తిరుపతికి వకులామాత టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. మాకైతే ఈ ఊరేగింపు మంచిగా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను. నేనైతే ఎప్పుడు రథసప్తమికి ఇలా రాలేదు, కానీ మాకు ఆ రోజు ఆ ఏనుగుల ఎంట్రీ కానీ దాని తర్వాత ఈ ఊరేగింపు కానీ ఏదో బ్రహ్మోత్సవం లాగా అనిపించింది. అక్కడ ఫుల్ జనాలు గ్యాదర్ అయిపోయి చాలా మంచిగా అనిపించింది. సో అంటే బ్లెస్డ్ అనమాట, అలా అనిపించింది. సో ఫైనల్గా ఇంకా అగరబత్తులు తీసేసుకొని ఇంకా తిరుమలకి వెళ్ళిన తర్వాత గిఫ్ట్స్ మ్యాండేటరీ కదా, గిఫ్ట్స్ తీసేసుకొని లడ్డు ప్రసాదంకి అయితే మాకు 1 hour పడిందండి. సో ఇంకా ప్రసాదం కూడా తీసేసుకున్నాము. ఇప్పుడు లడ్డు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నాను, నో ప్రాబ్లం. సో ఇంకా ఫైనల్లీ వకులామాత టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. వకులామాత టెంపుల్ గురించి మేము ఎలా వెళ్ళాము, సో ఆటోలో వెళ్తే ఎంత అప్ అండ్ డౌన్, ఇవన్నీ విషయాలు నా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో యాక్చువల్లీ ఇక్కడ కొంచెం నడిచేది అయితే ఉంది. సో కొంచెం చూసుకొని వెళ్ళండి. చాలా అయితే నడవాలి, 1 kilometer కూడా ఉండదు, బట్ పైకి నడవాలన్నమాట. ఓకే గైస్, చలో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, సబ్స్క్రైబ్.